ఇప్పుడు అందరూ అంటే మరీ ఎక్కువ వాడరు, కొంతమంది వాడుతూ ఉన్నప్పుడు నాకు తెలుసుకోవాలనిపించింది. ఫోర్త్ వాల్ బ్రేకింగ్ అంటారు కదా, ఏంటిది అసలు? యా యా సో మనకి బొమ్మలాటలో మాకు కోర్స్ ఉంది, దాని పేరే ఫోర్త్ వాల్ అనమాట. అచ్చా, ఓకే. యా యాక్చువల్గా బొమ్మలాటలో 2 రకాలు ఉన్నాయి వర్క్షాప్స్. ఏంటంటే వర్క్షాప్ పేరు పడిల్, కోర్స్ పేరు ఫోర్త్ వాల్ అనమాట. ఓకే. సో ఫోర్త్ వాల్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక సినిమా చూస్తున్నారు, ఓకే. థియేటర్ ఇలా ఉంటుంది కదా, ఇప్పుడు ఇటు వాల్స్ ఉంటాయి, ఇటు వాల్ ఉంటుంది, మనం యాక్చువల్గా వాళ్ళ వైపు చూస్తున్నాం. ఎనీ యాక్టర్ పెర్ఫామ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు డైరెక్టర్స్ కూడా వాళ్ళకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే డోంట్ లుక్ ఎట్ ద కెమెరా. ఓకే. అంటే కెమెరా డైరెక్ట్ చూస్తున్నారు అనుకోండి, ఆడియన్స్ని చూస్తున్నట్టు. ఓకే. 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 సో అది బికాజ్ అది ఎప్పుడైతే మీరు ఆడియన్స్ వైపు చూసేస్తున్నారు డైరెక్ట్గా అన్నప్పుడు దాన్ని బ్రేకింగ్ ద ఫోర్త్ వాల్ అంటారు. 3 వాల్స్ ఇలా ఉన్నాయి కదా, ఫోర్త్ వాల్ ఎవరు? ఆడియన్స్. ఓకే. ఆ వాల్ బ్రేక్ చేయకూడదు ఇప్పుడు. అప్పుడు సడన్గా ఆడియన్స్ కాన్షియస్ అయిపోతాడు. ఓకే. ఇప్పుడు సినిమాలోంచి బయటకు వచ్చేస్తాడు, ఈడేంట్రా ఇలా మాట్లాడతారు. సో నెవర్ బ్రేక్ ద ఫోర్త్ వాల్ అనేది వన్ ఆఫ్ ది గైడ్ లైన్స్. సినిమాకి ఆర్ట్కి ఇప్పుడు రూల్స్ ఉండవు, గైడ్ లైన్సే ఉంటాయి. కానీ నేను ఫోర్త్ వాల్ బ్రేక్ చేసి కూడా కథ చెప్తా అనే కొంతమంది దర్శకులు ఉంటారు, వేర్ ద క్యారెక్టర్ ఫస్టే ఆడియన్స్ వైపు చూపించి ఇట్లా మాట్లాడతారు, వేరే ఇలా మటుకు చేయకుండా సడన్గా. అండ్ ఫోర్త్ వాల్ బ్రేక్ చేస్తూ స్టార్డమ్ని ఇంకో లెవెల్ తీసుకెళ్ళిన హీరో ఉన్నారు మన తెలుగులో, చిరంజీవి గారు. నేను అనుకున్న ఎగ్జాంపుల్ ఆయన చెప్తారని. సో హీ అండర్స్టూడ్ ద ఫోర్త్ వాల్ సో వెల్ దట్ మీరు ఆయన పాటల్లో ఎస్పెషల్లీ లుక్ ఇస్తారు, హీరోయిన్ హగ్ చేసుకున్నప్పుడు లేదా కిస్ పెట్టినప్పుడు ఒక లుక్ మన వైపు ఇస్తారు. దట్ ఈస్ బ్రేకింగ్ ద ఫోర్త్ వాల్ ఇన్ ఏ వెరీ వైజ్ వే. సో యా అప్పుడు ఏంటంటే మనతో కమ్యూనికేట్ చేస్తున్నాడు హీరో అనేది తెలియకుండా ఒక కనెక్ట్ ఏర్పడిపోతుంది. సో అదేనండి, అంటే రూల్స్ గైడ్ లైన్స్. మీ వారికి ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు ఏ యాక్టర్ అయినా సరే మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఆడియన్స్ వైపు చూసి యాక్ట్ చేయడం కరెక్ట్ అంటారా కాదంటారా? కరెక్ట్ రాంగ్ ఏముండో, ఇట్స్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్. ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ ఉంటుంది చాలా ఫేమస్, దాని పేరు నాకు గుర్తు రావట్లేదు. దట్ ఈస్ ఆల్ అబౌట్ బ్రేకింగ్ ద ఫోర్త్ వాల్ అనమాట. మీకు అరగంట ఎపిసోడ్ ఉందనుకోండి, అందులో ఒక 10 minutes ఆ అమ్మాయి మన వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది, ఓకే, తను కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు క్యారెక్టర్ మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఇది కెమెరా అనుకోండి, నేను మామూలుగా సీన్ అయిపోతుంది, సీన్ అయిపోయి ఏదోలా అంటున్నాడు కానీ ఏంటంటే అని ఇలా చూసి మాట్లాడుతుంది ఆడియన్స్తో. త్రూ అవుట్ ఎపిసోడ్ మొత్తం అదే ఉంటుంది. సో తను ఏం చేసింది అంటే అది మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సినిమాకి ఒక టెక్నిక్ని బ్రేక్ చేయటం, లేదంటే ఒక టెక్నిక్ని కరెక్ట్గా వాడటం, లేదా ఒక టెక్నిక్ని రిపిటేటివ్గా వాడటం వల్ల కొత్తదనం వస్తుంది. అది చాలామంది చేయలేరు, ఓన్లీ కొంచెం రిస్క్ టేకర్స్ మాత్రమే చేయగలుగుతారు. అందుకే ఆస్పిరెంట్ ఇప్పుడు కూడా అప్డేట్ అవటం అంటే ఏంటో నేర్చుకోవాలి. ఇప్పుడు మామూలుగా కొంతమంది దర్శకులు అప్డేట్ అవ్వట్లేదు అంటారు కదా, అలా అప్డేట్ అంటే ఏంటి అంటే ఎవ్రీ ఆస్పిరెంట్ షుడ్ క్వశ్చన్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ హిమ్. ఇప్పుడు కేజీఎఫ్ ఉంది, కేజీఎఫ్ మనకు చాలా బాగా నచ్చింది, బ్లాక్ బస్టర్ అయింది. కేజీఎఫ్లో మోస్ట్ యూజ్డ్ టెక్నిక్ ఏంటంటే ఇంటర్ కటింగ్. ఇంటర్ కట్స్ అంటే మీరు ఒక సీన్ జరుగుతుంటే 1 minute సీన్ అయినా అందులో ఒక లొకేషన్లో జరిగే వేరే ఇన్ఫర్మేషన్ చెప్తుంటాడు, ఇంకో లొకేషన్లో ఇంకో ఇన్ఫర్మేషన్, ఇంకో ఇంటర్ కట్స్, లాట్ ఆఫ్ ఇంటర్ కట్స్ త్రూ అవుట్ సినిమా. యాక్చువల్ ఎంటైర్ ఫిల్మ్ ఒక ట్రైలర్లో ఉంటుంది, ఆయన కొత్తగా చూపించడానికి. అంటే ఇంటర్ కట్ అనే టెక్నిక్ ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇంత రిపీటెడ్గా ఎవరు వాడలేదు. దెన్ దట్ బికేమ్ ఏ సెన్సేషన్. ఇవన్నీ కూడా చాలా రిస్కీ, ఎందుకంటే మీరు ఇప్పుడంటే హిట్ అయింది, క్రౌడ్ జడ్జ్మెంట్ పాజిటివ్గా వచ్చింది. ఇదే కేజీఎఫ్ని ఇంకా జనాలకి రిలీజ్ చేయలేదు, ఒక ప్రివ్యూ వేసారండి మిమ్మల్ని సినిమా అనుకుంటా, మీకు తెలీదు. ఎందుకంటే క్రౌడ్ జడ్జ్మెంట్ ఎలా ఉంటుందో, కలెక్టివ్ ఇంటెలిజెన్స్ ఏంటో మీకు తెలీదు. సో అందుకే దీస్ ఆర్ గ్రేట్. నిజం చెప్పాలా, ఫస్ట్ టైం నేను కూడా సినిమా చూస్తున్నాను థియేటర్లో, నాకు అర్థం కాలేదు ఎందుకు ఇంత ఇంటర్ కట్స్. బట్
అండ్ ఒక 2 టైమ్ 3rd టైం చూసిన తర్వాత ఇట్ గివ్స్ మీ హై. ఆ హీరోయిజం, ఆ మ్యూజిక్, ఆ ఇంటర్ కట్, వేరే సంథింగ్, వీడికి ఫ్లాష్ ఉంటుంది లైఫ్ లో, ఏదో పెయిన్ ఉంటుందని, ఆ ఓవరాల్ కలెక్టివ్ నాకు హిట్ చేసింది ఫస్ట్ టైం చూసిన దానికన్నా. అవును, మీకు ఇప్పుడు యానిమల్ అయినా పబ్లిక్ రిలీజ్కి ముందు మీకు షో వేస్తారు అనుకోండి, మీరు చెప్పలేరు, నేను కూడా చెప్పలేను, ఎవరు చెప్పలేము. కలెక్టివ్ జడ్జ్మెంట్ ఆఫ్ ద క్రౌడ్ అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరండి. మనకి ఆ కేజీఎఫ్ లేదా యానిమల్ మన ఇద్దరం కలిసి చూసినా మన ఇద్దరికి కూడా మిక్స్డ్ ఫీలింగ్సే ఉంటాయి. ఎక్కడో ఏమో అయితే హిట్ అవ్వచ్చు లేదా అవ్వచ్చు ఇలాగే మాట్లాడుతుంది తప్ప యూ కెనాట్ ప్రిడిక్ట్ ద క్రౌడ్ జడ్జ్మెంట్. అది తెలిస్తే ఇంక అందరూ హిట్లే చేస్తారు.